నెక్స్ట్ 2 days మేము ఉండే ఇల్లు ఇదే. ఈ రూమ్ వచ్చేసి మేము ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకున్నాం అనమాట. వాళ్ళు ఒక ఈమెయిల్ ద్వారా మాకు ఈ కీ సేఫ్ లాక్ నెంబర్ పంపిస్తారు. ఇక్కడ కీ సేఫ్ లాక్ నెంబర్ ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. అందులో నుంచి కీ తీసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. రూమ్ ఎలా ఉంటుందో చూసేద్దాం పదండి. అండ్ ఇది మా లివింగ్ ఏరియా ఫర్ ద నెక్స్ట్ 2 days. చాలా బాగుంది కదా. అండ్ ఇది మా కిచెన్లో కావాల్సిన అన్ని యుటెన్సిల్స్, ఫ్రిడ్జ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఇచ్చేస్తారనమాట. మైక్రోవేవ్, we have a grill. కాఫీ మగ్స్ అన్నీ ఉన్నాయి. బాగుంది కదా. సో ఇప్పుడు పైకి వెళ్ళేసి బెడ్రూమ్ చూద్దాం పదండి. ఇది మా మాస్టర్ బెడ్రూమ్. ఓ మై గాడ్, ఎంత బాగుంది కదా. అండ్ లుక్ ఎట్ దిస్ విండో. అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్. ఇందులో 2 beds చేశారు. హాయ్. అండ్ వాష్రూమ్. ఎంత నీట్గా ఉంది కదా అసలు. very very pretty, too good. ఇవాళ మనం వచ్చిన ప్లేస్ వచ్చేసి ల్యాండ్స్ ఎండ్. ఇది కార్న్వాల్లో ఉంది. ల్యాండ్స్ ఎండ్ అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ ప్లేస్ ఏంటనేది. ఈ ప్లేస్ వచ్చేసి ఇంగ్లాండ్కి సౌత్ వెస్ట్ సైడ్లో ఉంది. ఇక్కడితో ఇంగ్లాండ్ ల్యాండ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. దీని తర్వాత ఇంకా మొత్తం ఓషన్, కంప్లీట్ అట్లాంటిక్ ఓషన్ చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది. మీ అందరికి కూడా చూపిస్తాను పదండి. చూడండి అట్లాంటిక్ ఓషన్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. చుట్టూ కొండలు, చల్లటి గాలులు, పక్కనే బ్లూ వాటర్ సీ. ఆహా, ఇంకేం కావాలండి అసలు ఈ సమ్మర్కి. ఈ ప్లేస్ విజిట్ చేయడానికి ఎవ్రీ ఇయర్ కొన్ని వేల మంది విజిటర్స్ వస్తారు. ప్లేస్ చూసారా, ల్యాండ్స్ ఎండ్ అనే ల్యాండ్ మార్క్. ఇక్కడ అందరూ వాళ్ళ నేమ్స్ వాళ్ళు సెట్ చేసుకొని ఫొటోస్ దిగుతారనమాట. కాకపోతే మేము ఆగలేదు, ఎందుకంటే క్యూ చాలా పెద్దగా ఉంటుంది. పిల్లలు ఉన్నారు కదా, సో మేమేం ఇక్కడ ఫొటోస్ దిగలేదు. మేము ఇంకా మా నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోయాము. ఇక్కడ విజిటర్స్ అంతా ఇక్కడ సన్సెట్ చూడడానికి వస్తారంట. మా బుడ్డోడు చూడండి ఎలా పరిగెడుతున్నాడు. కియా అమ్లు. ఇదే ఇంకా ల్యాండ్ ఎండ్ అయిపోయి సీ లెవెల్ స్టార్ట్ అయ్యే చివరి ప్లేస్. ఇక్కడ విజిటర్స్ అందరూ సన్సెట్ చూడడానికి వస్తారు. మేము సన్సెట్ అయ్యే వరకు ఉండలేము, ఎందుకంటే సన్సెట్ అయ్యేసరికి యూకేలో 8-9 అవుద్ది. ఇక్కడ నుంచి ఒక బీచ్కి వెళ్ళిపోయి ఆ బీచ్లో కాసేపు ఎంజాయ్ చేశాక వీలైతే మళ్ళీ నైట్ వచ్చేసి సన్సెట్ చూద్దామని అనుకుంటున్నాము. పదండి ఇంకా మనం బీచ్కి వెళ్ళిపోదాం. సో ల్యాండ్స్ చూసేసాక మా పెద్ద పాపకి బీచ్ అంటే ఇష్టం అని చెప్పేసి బీచ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కాసేపు మా టైం స్పెండ్ చేసి ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోతాం. అది
అమలు